రవి రిమైండ్ నుంచి బయటకు వచ్చారంట కదా, మళ్ళీ స్టార్ట్ చేస్తారంటావా పైరసీ? అయిపోమ్మరు అవేమా పేదవాళ్ళకి దేవుడు అతను అంటే మాలాంటి వాళ్ళకన్నా మాలాంటి రూపాయి దిక్కున దేవుడు అయినా ఏదో మీలాంటి పరిస్థితి బాగున్న వాళ్ళందరూ అనుకోవచ్చు అనమాట. ఓడు దొంగని అతను అలాంటి వాడు ఇలాంటి వాడు. అతను ఇప్పుడు జైలు నుంచి వచ్చాడు బయటికి. అయిబొమ్మ రవి అన్న జైలు నుంచి బయటకు వచ్చాడు. అవును, కేసు మొత్తం క్లియర్ అయిపోయిందా? లేదు, పోలీసులు ఇక్కడ ఉండమంటున్నారు, మేము ఇక్కడ ఉండమంటున్నారు, లోకల్లోనే పోలీస్ స్టేషన్ వచ్చి సైన్ చేయమంటున్నారు. అవును, ఎన్ని రోజులు అవుతాయి ఆ మాదిరి ఎన్ని రోజులు పెట్టాలి? ప్రతి వీక్ ఫ్రైడే. అంటే ఆ కేసు ఎప్పుడు దాకా ఉంటుంది? ఇంకా తెలియదు మరి, అలా పోలీసులు బట్టి ఉంటుంది, ఇతను ఉండేదాన్ని బట్టి ఉంటుంది. 10-12 ఏముండొచ్చు, వెంటనే అవుతుంది అది. ఎప్పుడు అవుతుంది ఇంకా తెలీదు. ఇతను మారారు అని పోలీసులు తెలిసాక అప్పుడు కొడతారు అన్నమాట. మరి ఇతను మారాలంటే ఇతను ఏం చేయాలి? ఏం చేయాలంటే పైరసీ ఆపేయాలి. వాళ్ళు చెప్పింది విని పైరసీ ఆపేయాలి. ఆపేసాడుగా ఎప్పుడు? ఇప్పటి వరకు రిమైండ్ లో ఉన్నారు, పోలీసుల దగ్గర ఉన్నాడు కాబట్టి ఆపేశాడు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారంటావా బయటకు వచ్చాక? స్టార్ట్ చేస్తే మీ ఒపీనియన్ ఏంటి? చేయకూడదన్నా, వద్దన్నా. ఎందుకంటే ఆయన జైల్లో పోవడం నాకు ఇష్టం లేదన్నా, కాస్త కూడా వద్దు. అయిబొమ్మ రవి అన్న బాగుండాలండి. అయిబొమ్మ రవి అన్న ఖచ్చితంగా నిండు 100 తెల్ల పప్పులతో హాయిగా ఉండాలి. అతను మళ్ళీ ఇదివరకులాగే సాఫ్ట్వేరు ఏదైనా జాబు చేసి అతను మళ్ళీ డెవలప్మెంట్ అవ్వాలి. అతని బ్రెయిన్ మళ్ళీ వాడి మళ్ళీ బాగా డబ్బు సంపాదించాలి. మన దేశానికి ఏదైనా, మన దేశాన్ని కూడా మేలు చేయాలి. పక్క దేశం కూడా పోవాలి, ఆయన పక్క దేశం పోవాలి. అందరం ఉంటుంది ఆశ. ఇది నీకు ఉంది ఆశ, ఇది నీకు ఉంది, ప్రతి ఒక్క ఉంది. ఇక్కడ పక్క దేశం పోవాలి. ఆయనకున్న టెక్నాలజీ వాడి మన దేశానికి అదే కాబట్టి అయిబొమ్మ రవి అన్న ఖచ్చితంగా మారాలి. మారిపోయాడు అంతే, ఇక్కడ నుంచి పైరసీ చేయడు. అతను మాత్రం దయచేసి